సో ఎంతకాలం కష్టపడ్డారు అలా మీరు తెలుసుకోవడానికి? ఒక 1.5 ఇయర్ ఇట్స్ ఎ కంప్లీట్ స్ట్రగుల్ అండి. మనం మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పక్కకు వచ్చినాక ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో పర్సన్తో మాట్లాడితే ఇంకొక అప్రోచ్ చెప్తారు. సో దిస్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. బట్ ఒకసారి ఒక 4-5 ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని ఒక ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ పీపుల్. ఓకే, ఇట్లుంటారు, సో నేనే మారాలి. సో మీలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అగైన్ ఇది చాలా పెద్ద టర్నింగ్ ఇదండి, ట్రాన్సిషను. ఈ చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు నేనేమో అన్ని హై క్వాలిటీ మెటీరియల్స్కి వెళ్ళేవాడిని. జాన్సన్ లిఫ్ట్స్, లేకపోతే గ్రేడ్ 1 స్టీలు, సిమెంట్ ఇట్లా. బట్ అక్కడ హెవీ కాంపిటీషన్ అండి. లైక్ అన్ని సెకండ్ గ్రేడ్ మెటీరియల్ తెస్తారు, పెయింట్స్ కూడా లోకలీ తెస్తారు, లోకల్ లిఫ్ట్ పెడతారు. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఈ ఈ మైండ్ సెట్తో కంపీట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ సర్వైవ్ అవ్వలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ ఇక్కడ. సో డే 1 చూస్తే అది బాగుంటుంది, ఆ ప్రోడక్ట్ బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది. మేబీ ఆఫ్టర్ 5 years దే మే ఫైండ్ ద డిఫరెన్స్. సో ఐ థాట్ లైక్ దిస్ ఈజ్ నాట్ మై బాల్ గేమ్, ఇక్కడ వద్దు, చేస్తే నెక్స్ట్ లెవెల్లో చేయాలి, లేకపోతే వెళ్ళిపోదాం దీంట్లో నుంచి అని. అప్పుడు కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీస్ టైప్లోకి వెళ్దాం అన్నట్టుగా ఒక ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే మనకి ఆర్బర్ స్కూల్కి డయాగనల్ ఆపోజిట్లో ఒక 3 acres ల్యాండ్ మన సాగర్ సిమెంట్స్ వాళ్ళది సేల్కి వచ్చిందండి. ఇంకా దాన్ని పర్చేజ్ చేసుకొని అట్లా ఇంకా